హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం SQL లో వన్ ఆఫ్ ద గ్రూపింగ్ ఫంక్షన్ యావరేజ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని కంటిన్యూ చేసేదానికంటే ముందే మన ఛానల్లో గ్రూపింగ్ ఫంక్షన్స్ మీద ఆల్రెడీ ఇన్ డీటెయిల్ గా గ్రూపింగ్ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఇన్ డీటెయిల్ గా చూసేసాము. ఒక్కసారి ఆ వీడియోని కూడా విజిట్ చేసేసి నెక్స్ట్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఇంకొక స్మాల్ థింగ్ ఏంటంటే, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్. మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి న్యూ వీడియోస్ అన్నిటికీ నోటిఫికేషన్స్ అన్నటివి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కంటెంట్ అనేది. సో ఇప్పుడైతే మనం ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. యావరేజ్ ఫంక్షన్ బేసిక్ గా దేనికి యూజ్ చేస్తామంటే, మన టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక పర్టికులర్ కాలం పైన మీరు యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. ఇటువంటి సినారియోలో మీరు ఈ యావరేజ్ ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నా ఎంప్లాయీ అనే టేబుల్ ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ శాలరీ ఉంది కదండి, ఈ శాలరీ మీద నేను యావరేజ్ అనేది గెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ యావరేజ్ అన్నది ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది వన్ ఆఫ్ ద గ్రూపింగ్ ఫంక్షన్. అంటే గ్రూపింగ్ ఫంక్షన్ అనగానే మీకేం గుర్తు రావాలి? మల్టిపుల్ రోస్ మీద మనం పెర్ఫామ్ చేస్తాము. పెర్ఫామ్ చేసిన తర్వాత మనకి సింగిల్ రిజల్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు శాలరీ అన్న కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయి? మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ రోస్ మీద ఈ యావరేజ్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఈ కంప్లీట్ రికార్డ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఈ విధంగా మనకి ఈ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి డిస్ప్లే అవుతుంది. మనం ముందుగా అప్లై చేసే ముందు కొన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అన్నది చూసేద్దాం. ఎప్పుడు కూడా మీరు యావరేజ్ ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ న్యూమరిక్ డేటా ఉన్న కాలం మీదే అప్లై చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనకి డిఫరెంట్ డేటా ఉన్న కాలమ్స్ ఉన్నాయి. ఈ జెండర్ చూడండి, ఇదేంటి? స్ట్రింగ్ డేటా అంటే టెక్స్ట్. ఇక డిపార్ట్మెంట్ కూడా టెక్స్ట్. ఇవి న్యూమరిక్ కాదనమాట. ఇక్కడ శాలరీ కానీ ఏజ్ కానీ ఇవన్నీ ఏంటి? న్యూమరిక్ డేటా. ఇటువంటి డేటా మీదే మనం ఏం చేయగలుగుతాం? యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్. ఆబ్వియస్లీ మనం యావరేజ్ అన్నది క్యాలిక్యులేషన్ ఎప్పుడు నెంబర్ గా ఉన్న వాటి మీదే మనం చేస్తాం కాబట్టి న్యూమరిక్ డేటా ఉన్నటువంటి కాలం మీదే మనం యావరేజ్ అన్నది అప్లై చేయాలి. అది వన్ ఆఫ్ ద పాయింట్. యావరేజ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనం న్యూమరిక్ డేటా మీదే అప్లై చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు టోటల్ కాలంలో డూప్లికేట్ రికార్డ్స్ కూడా ఉండొచ్చు. అది మీరు కన్సిడర్ చేయాలా వద్దా అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఇలా 2 కీవర్డ్స్ ఉంటాయండి, ఆల్ అని, డిస్టింక్ట్ అని. మన లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే మీకు క్లియర్ గా ఐడియా ఉంటుంది. మీరు ఆల్ అనే కీవర్డ్ ని కానీ యూజ్ చేశారనుకోండి కాలం నేమ్ కి ముందే, అప్పుడు మీ టోటల్ కాలం అంటే ఆ కాలం లో ఉన్న టోటల్ రికార్డ్స్ అలాంగ్ విత్ డూప్లికేట్స్ తో సహా ఇది యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. శాలరీకి ముందు డిస్టింక్ట్ అని అప్లై చేశారంటే దాంట్లో ఉన్నటువంటి డూప్లికేట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసేసి ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ మీదే ఈ యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు ఏమీ అప్లై చేయకపోతే ఆల్ అన్నది బై డిఫాల్ట్ గా అజైన్ అయ్యి ఇంటర్నల్ గా అజైన్ అయిపోతుంది. సో డూప్లికేట్స్ తో సహా మీకు యావరేజ్ ఫంక్షన్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది ఈ పర్టికులర్ కాలం మీద. అండ్ ఇంకొకటి, లాస్ట్ వీడియోలో మనం ఇది కూడా డిస్కస్ చేసేసాం. మీరు ఎప్పుడు కూడా గ్రూపింగ్ ఫంక్షన్ ని అప్లై చేసే ముందే మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆ పర్టికులర్ కాలం కి నల్ వాల్యూస్ ని అలో చేస్తుందా చేయదా. ఒకవేళ నల్ వాల్యూస్ ని అలో చేస్తే మీరు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ యావరేజ్ ఫంక్షన్ ని పర్టికులర్ కాలం మీద మనం అప్లై చేసినప్పుడు నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే వాటిని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ వాటి మీదే క్యాలిక్యులేషన్ అన్నది జరుగుతుంది. అలా జరగకూడదు, మనకి అది రాంగ్ ఇన్పుట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నల్ ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి. నల్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఇలా మనకి NVL, NVL2,
కాలేజ్ ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిల్లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ని మీరు యూస్ చేసుకొని మీ నల్ వాల్యూస్ ని ఆ పర్టికులర్ కాలం మీద హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో టోటల్ ఇవి 10 రికార్డ్స్. దాంట్లో నేను డిస్టింక్ట్ అంటే డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత నాకు ఎన్ని రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి? 7. ఓకే, ఇక్కడ చూడండి 7 రోస్ అన్నవి డిటెక్ట్ అయినాయి. అంటే డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసి ఈ శాలరీ కాలం మీద. ఇంకొకటి చూడండి, ఆల్ ఫంక్షన్ ని అప్లై చేస్తున్నా. ఆల్ అంటే ఏమనుకున్నాం? అన్ని అలాంగ్ విత్ డూప్లికేట్స్. ఇప్పుడు చూడండి, టోటల్ ఎన్ని రికార్డ్స్? 10. ఓకే, డిస్టింక్ట్ అలో చేస్తే డూప్లికేట్స్ 3 రికార్డ్స్ ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ వే మనకి డిస్ప్లే చేసింది. ఆల్ అలాంగ్ విత్ డూప్లికేట్స్. ఇక్కడ చూడండి 27,000 అన్నది రిపీటెడ్ గా ఉందా? అదే మనం డిస్టింక్ట్ అప్లై చేసామనుకోండి, ఈ 27,000 ఒక్కసారి ఫిల్టర్ అవుతుంది. ఈ విధంగా మీకు అలాంగ్ విత్ డూప్లికేట్స్ కావాలా వద్దా అనేది ఈ 2 కీవర్డ్స్ లో నుంచి మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే దానికి అర్థమయ్యి రికార్డ్స్ అన్నవి ఫెచ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యావరేజ్ సాలరీ మీద నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంటూ 100 అన్న ఎక్స్ప్రెషన్ ని కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు, ఓన్లీ సాలరీ మీదే చేస్తాను అనుకుంటే, మీరు ఏ కాలం మీద అయితే ఈ యావరేజ్ ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలం ముందు AVG అని మెన్షన్ చేసి రన్ చేయడమే. చూడండి, మనకి ఈ విధంగా అవుట్పుట్ అన్నది రిటర్న్ అయింది. సో శాలరీ కాలంలో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నా మనకి సింగిల్ రిజల్ట్ అన్నది, సింగిల్ అవుట్పుట్ అన్నది వచ్చింది. సో AVG ఈజ్ వన్ ఆఫ్ ద గ్రూపింగ్ ఫంక్షన్. గ్రూపింగ్ ఫంక్షన్ యొక్క అవసరమే అందుకోసం కదా. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, నేను ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం డిస్టింక్ట్ ని తీసుకుంటున్నా, అదే విధంగా వితౌట్ కీవర్డ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్ అనే కీవర్డ్ ని కూడా అప్లై చేస్తున్నాను. డిస్టింక్ట్ అంటే డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేసి మీకు యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం అప్లై చేయకపోతే బై డిఫాల్ట్ ఆల్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఆల్ అనే కీవర్డ్ ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకే దాంట్లో నేను మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా రాశాను. చూడండి, ఫస్ట్ డిస్టింక్ట్ వాల్యూ ఓకే 28,666. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ నేను ఏది అప్లై చేయలేదు, ఆల్ డిస్టింక్ట్. సో బేసికల్లీ ఇది బై డిఫాల్ట్ ఆల్ తీసుకునింది, అందుకని మనకి 28,333 వచ్చింది. అదే విధంగా ఆల్ ఫంక్షన్ ఆఫ్ శాలరీ అన్నా కానీ సేమ్ రిజల్టే మనకి వచ్చింది. ఈ 2 రిజల్ట్స్ ఏవైతే అవుట్పుట్స్ వచ్చాయో ఈ 2 అవుట్పుట్స్ లో మనకి ఎటువంటి చేంజెస్ అనేది లేదు, సేమ్ అవుట్పుటే వచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎటువంటి కీవర్డ్ ఇవ్వకపోతే ఆల్ అన్నది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. సో ఆల్ యూస్ చేసాము అంటే డూప్లికేట్స్ ని కూడా మనం అలో చేసి దాని మీద యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనం ఒకవేళ ఇప్పుడు మీరు అదే శాలరీని చూసారంటే, ఇప్పుడు నేను ఇంకొకసారి మన ఎంప్లాయీ టేబుల్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో మీకు శాలరీలో నల్ ఉంది. టోటల్ 10 రికార్డ్స్ లో ఒక రికార్డ్ నల్ అయినప్పుడు ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ కదా మనకి, ఇది ఇగ్నోర్ చేసేస్తుంది నల్ని మనం అంటే హ్యాండిల్ చేయలేదంటే. అప్పుడు ఈ రోస్ 9 ఫెచ్ అయ్యి 9 ని సమ్ చేసి బై 9 చేస్తుంది. బట్ టోటల్ రికార్డ్స్ ఏంటి, టోటల్ రోస్ ఏంటి 10, బై 10 రావాలి, బట్ బై 9 చేస్తుంది. సో మీకు ఫైనల్ గా వచ్చే రిజల్ట్ అన్నది ఎఫెక్ట్ అయిపోతుంది. చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటాయి, సెన్సిటివ్ గా కనిపిస్తాయి, బట్ మీరు జనరేట్ చేసే రిపోర్ట్ యొక్క రిజల్టే మారిపోతుంది వీటి వల్ల. సో కేర్ఫుల్ గా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసే గ్రూపింగ్ యొక్క కాలం కి నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే నల్ అలో చేస్తుందా చెయ్యట్లేదా,
ఒకవేళ నల్ని అలో చేసే కాలం అయితే కంపల్సరీ ఈ కాలంలో నల్ ఉన్నా లేకపోయినా మీరు ఈ విధంగా సేఫ్ సైడ్ కోసం ఏది ఇగ్నోర్ చేయకుండా ఉండడం కోసం ఏదో ఒక నల్ని హ్యాండిల్ చేసే ఫంక్షన్ ని ఇచ్చుకొని ఈ విధంగా ఇప్పుడు చూడండి నల్లు ఉన్న దగ్గర నేనేమంటున్నా ఇక్కడ నేను కొలెస్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా నల్లుంటే ఎక్కడన్నా ఏ రికార్డ్ లో ఉన్న నల్లు ఉంటే దాని ప్లేస్ లో ఇది 0 అన్నది అజైన్ అయ్యి సో టోటల్ ఈ 10 రికార్డ్స్ ఇక్కడ 0 ఉంటుంది బై 10 అని పెర్ఫామ్ చేస్తుంది. దాని మీద మనకి యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు మన రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మన రిజల్ట్ అనేది వేరియేషన్ అయితే వచ్చింది కదా, అదే ఒకవేళ నేను ఈ నల్ని హ్యాండిల్ చేయకపోతే డిఫరెన్స్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఓన్లీ నేను శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నా, యావరేజ్ శాలరీ మీద అంటే ఇప్పుడు చూడండి 28,000, అదే నేను నల్ని హ్యాండిల్ చేయడం వల్ల 25,000 లెస్ వచ్చేసింది. ఎంత డిఫరెన్స్ ఉంది మనకి. ఇదైతే బై 10 ఇస్తుంది యావరేజ్, అదే ఇదైతే బై టోటల్ రికార్డ్స్ ఎన్ని 9 చూపిస్తుంది. మనం కేర్ఫుల్ గా చెక్కోవాలి. ఒకవేళ మీరు విత్ వేర్ కండిషన్ ని ఏదైనా అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ మీ కండిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఓన్లీ ముంబై సిటీలో ఉన్న ఎంప్లాయీ శాలరీ మీదే యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అటువంటి సినారియోలో వేర్ సిటీ ఈక్వల్ టు ముంబై అని చెప్పిచ్చేసి ఈ విధంగా మన క్వరీని ఎగ్జిక్యూట్ చేసుకుంటే చూడండి 19,250. ఈ విధంగా ఇది ఓన్లీ ఏ రోస్ మీద క్యాలిక్యులేట్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్టర్ అన్నది అప్లై అవుతుంది. సిటీ ముంబై ఏ ఎంప్లాయీస్ కి అయితే ఉంటుందో ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ ముందు ఓన్లీ ముంబై సిటీతో ఉన్న రికార్డ్స్ ఫిల్టర్ అవుతాయి, దాని మీద గ్రూపింగ్ అన్నది అప్లై అయ్యి మనకి శాలరీ కాలం మీద మనకి యావరేజ్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇదండి యావరేజ్ ఫంక్షన్ గ్రూపింగ్ లో. సో మీరు ఒక్కసారి ఈ వీడియోని కంప్లీట్ గా చూసేసి ప్రాక్టీస్ చేయండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీ కమెంట్స్ అండ్ లైక్స్ ఇస్ సో ప్రీషియస్. ఈ వీడియో నచ్చినా కమెంట్ చేయండి, నచ్చకపోయినా చేయండి, ఇంప్రూవ్ చేస్తాను. Thank you for watching. Please like, share and subscribe to our channel and bell icon ni click చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you.